నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఈరోజు మనతో పాటు డైట్ స్పెషలిస్ట్ డాక్టర్ వినయ్ కుమార్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సార్, ఇప్పుడు ముఖ్యంగా జిమ్‌కెళ్ళే వాళ్ళ గురించి మాట్లాడుకుంటే గనక వాళ్ళు వారి మజిల్స్ పెంచుకోవడానికి ఎన్నో ట్రై చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు వర్కౌట్ చేస్తారు, చేయరని కాదు. వర్కౌట్ చేస్తూ వాళ్ళు ప్రోటీన్ వాడుతూ ఉంటారు. అంటే ప్రోటీన్ పౌడర్స్ వాడుతూ ఉంటారు. యెస్. ఇట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. సో, దీనివల్ల వాళ్ళకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? నేనేం చెప్తానంటే వాళ్ళకి అన్‌లెస్ వాళ్ళకు నీడ్ ఉంటే, అంటే ఇప్పుడు వెజిటేరియన్స్ ఉంటారనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాళ్ళకేదైనా ఒక నీడ్ ఉంది, కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్, వెయిట్ లిఫ్టింగ్ అట్లా రకరకాల నీడ్ ఉంది. సో, కొద్ది వరకు అది యాక్సెప్టబుల్. వే ప్రోటీన్స్‌ని ఇట్లాంటివి రికమెండ్ చేస్తారు జిమ్స్‌లో. అది యాక్సెప్టబుల్. కానీ మీరు అదేమంటారు, కాంపిటీషన్, ఈగోకి పోయి ఈగో లిఫ్టింగ్ అంటారు. అంటే ఎవరో పక్కనోడు అబ్బా వాడు చూడు ఇంత లిఫ్ట్ చేస్తున్నాడు, వాడి కండలు ఇంత పెరిగినాయి, నేను అట్లా చేయాలి అని చెప్పి ఓ రేంజ్‌లో ఆ ప్రోటీను, ఈ ప్రోటీను, క్రియాటిన్ అని అవి ఇవన్నీ తీసేసుకొని నేను ఎక్కువ ఎత్తేసేయాలి, ఎక్కువ కండలు తిరిగిపోవాలి నాకని ఆ ఈగోకి పోకూడదు. ఆ ఈగోకి పోయినప్పుడే ఇవన్నీ కూడా అవి తినాలా, ఇది తినాలా, ఆయన అది తాగుతున్నాడు, నేను ఇది తాగుతున్నాడు, అన్నీ కంపేర్ చేసుకొని తాగుతారు. మీకు అవసరం అయితే ఒక 20% ఆఫ్ యువర్ ప్రోటీన్ సోర్స్‌ని, అంటే మీకు ఒకవేళ 60 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అవసరం ఉందనుకోండి. సో, మీరు ఒక 50 దాకా, 45-50 దాకా ఫుడ్ సోర్స్ నుంచి తీసుకొని, మిగతా ఒక 15 గ్రామ్సో ఆర్ 10 గ్రామ్సో సప్లిమెంట్ తీసుకోవడం తప్పులేదు. అది అవసరం అనుకుంటే. మీ ఫుడ్‌లోంచి అది కాంపెన్సేట్ కావడం లేదనుకుంటే. అలా అని జిమ్ బాడీ పెరగాలంటే ప్రోటీన్ పౌడర్లు తాగాల్సిందే అన్నది మిత్. ఏమీ లేదలా. సో, మీరు ప్రోటీన్ ఏమీ లేకుండా కూడా, నాన్ వెజ్ ఏమీ లేకుండా కూడా మజిల్‌ని బిల్డ్ చేయొచ్చు, బాడీని బిల్డ్ చేయొచ్చు నీట్‌గా. సార్, ఇప్పుడు వెయిట్ లాస్ అయినా అంటే వెయిట్ ఎలా లాస్ కావాలో మాట్లాడుకున్నాం కదా! సో, వెయిట్ ఎలా గెయిన్ కావాలి అంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో ఎంత తిన్నా గానీ అంతే బక్కగా ఉంటారు కొందరైతే. ఎందుకు? అంటే వాళ్ళ జీన్స్ అలాంటిదా? లేదంటే ఎందుకు అని? సీ వాళ్ళ ఫ్యాట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఫంక్షనింగ్ ఒకటి. రెండోది వాళ్ళ హార్మోన్ ప్రాబ్లమ్ గూడా ఉంటది. అంటే అందరూ నేను తిన్నా లావు పెరగడం లేదు అంటే అది ఆరోగ్యం అని అనుకోవాల్సిన అవసరం లేదు. దాని వెనక చాలా అనారోగ్య సమస్యలు ఉండింటాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనలైజ్ చేసుకోవాలి. మన హార్మోన్ ఫంక్షన్ ఎలా ఉంది? ఎందుకు నాకు అది పెరగట్లేదు? సో, మనకు ఆ మజిల్‌ని ఎందుకు స్టోర్ అవ్వడం లేదు? అండ్ ఫ్యాట్ అయినా సరే ఎందుకు ఉండడం లేదు బాడీలో? బికాజ్ ఫ్యాట్ కూడా బాడీలో చాలా మంచి రోల్ చేస్తది. ఫ్యాట్ లేకపోతే ఒక గంట కూడా మనిషి బతకడు, బాడీలో ఫ్యాట్ లేకపోతే. సో, ఫ్యాటే ఉండకూడదు అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. సో, సన్నగున్నంత మాత్రాన నేను ఆరోగ్యంగా ఉన్నా, నేను ఏం తిన్నా లావు పెరగడం లేదంటే నాకు మంచి జరుగుతుంది అని అనుకుంటే చాలా పెద్ద పొరపాటు. అనలైజ్ చేసుకోవాలి, వాళ్ళు కూడా డయాగ్నోస్ చేసుకోవాలి. సో, ఎందుకు ఇలా జరుగుతుంది అని. సో, మీరు ఒకవేళ హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తూ మీ వెయిట్ అలాగే ఐడియల్‌గా మెయింటైన్ అవుతుందనుకోండి, ఫైన్. బట్ ఒకవేళ అండర్ వెయిట్ ఉంటే, వాళ్ళు ఉండాల్సిన బిఎంఐలో అండర్ వెయిట్ ఉంటే, అప్పుడు ఎందుకు పెరగట్లేదు అనేది అనలైజ్ చేసుకొని ఏదైనా ఇష్యూస్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. సో, బాడీలో మ్యాక్స్ మినిమమ్ ఎంత వరకి ఫ్యాట్ ఉంటే బావుంటుంది? ఎంత పర్సెంటేజ్ ఫ్యాట్ ఉండాలి? పర్సెంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ ఏం ఫిక్స్ ఉండదండి. దాంట్లో గుడ్ ఫ్యాట్స్, బాడీలో గుడ్ ఫ్యాట్స్ అండ్ బ్యాడ్ ఫ్యాట్స్ 2 ఉంటాయి. అది ఏం చెప్తాం జనరల్‌గా అంటే రేషియో 1:5 ఉండాలని చెప్తాం. అంటే 1% ఆఫ్ గుడ్ ఫ్యాట్స్ ఉంటే 5% ఆఫ్ బ్యాడ్ ఫ్యాట్స్ ఉండాలి. ఇది రేషియో. అంటే మనం అనుకుంటాం బ్యాడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఎందుకు అంటే, ఫ్యాట్ చేసే పని ఏ ఆర్గాన్ చేయదు. చెప్తున్నా కదా! గంట కూడా బతకం ఫ్యాట్ లేకపోతే మన బాడీలో. సో, కాబట్టి ఫ్యాట్ ఉండాలి. కానీ 1:5 రేషియోలో ఉండాలి. ఎంత పర్సెంటేజ్ ఉండాలి అన్నది ఫిక్స్ ఏమి ఉండదు. బికాజ్ వాళ్ళ ఒక్కొక్క మెటబాలిజం వేరుంటది. ఇప్పుడు నేను ఆ పర్సెంటేజ్‌ని వాళ్ళు రీచ్ అవ్వాలి అంటే అది ఇంపాసిబుల్. ఎవ్వరు కూడా దాన్ని మీట్ కాలేరు వాళ్ళు. బట్ ఈ రేషియోని జాగ్రత్తగా గుడ్ ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్ రేషియోని మెయింటైన్ చేసేంత వరకు అబ్సల్యూట్‌గా ఏం ప్రాబ్లమ్ ఉండదు. సార్, ఈ రోజుల్లో అమ్మాయిల్లో చాలా మందికి పీసీఓడి ప్రాబ్లమ్స్ చాలా వస్తూ ఉన్నాయి. సో, మీరు స్టడీ చేసిన కేసెస్‌లో మర్చిపోలేని కేస్ ఏదైనా ఉంది అంటే ఏమైనా చెప్తారా? అట్లాంటివి చాలా ఉన్నాయండి. ఎస్పెషల్లీ పీసీఓడీ వల్ల ఇన్‌ఫర్టిలిటీ సమస్యలు, అండ్ పీసీఓడీ వల్ల నెలల తరబడి, సంవత్సరాల తరబడి పీరియడ్స్ రాకుండా పిల్స్ వాడితేనే పీరియడ్స్ వస్తున్న కేసెస్ చాలా ఉన్నాయి. 1, 2 కాదు. సో, అట్లాంటి కేసెస్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా హ్యాపీగా ఇంట్లో నుంచే, ఇంటి ఫుడ్డే డైట్‌తోనే కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఏం సమస్యే కాదది. అండ్ వాళ్ళ ఆ హార్మ్‌ఫుల్ పిల్స్ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేనే లేదు. పీరియడ్స్ రావడం కోసమనో, లేకపోతే ఆ పీసీఓడీ ఇష్యూ క్లియర్ అవ్వడం కోసమనో పిల్స్ జోలికి పోకుండా హ్యాపీగా
ఇంటి ఫుడ్‌తోనే క్లియర్ చేసుకునే సందర్భాలు చాలా ఉన్నాయండి. అంటే ఎందుకు మిస్ అవుతున్నాయి ఈ పీరియడ్స్ అనేది? హార్మోనల్ ఇష్యూ, కంప్లీట్‌లీ హార్మోనల్ ఇష్యూ. సో, ఈస్ట్రోజన్ డామినెన్స్ కావచ్చు, లేకపోతే ఆహ్, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా కావచ్చు. నేను మొదట్లో డయాబెటిస్ కానీ, ఒబెసిటీకి ఏదైతే కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందో, అది కూడా పీసీఓడీకి వన్ ఆఫ్ ద మెయిన్ రూట్ కాజ్ ఈ మధ్య కాలంలో. సో, అది చాలామంది అది నెగ్లెక్ట్ చేస్తూ కేవలం నాకు పీరియడ్ వచ్చేస్తే నాకు చాలింకా, అమ్మ అంటే డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఆ డాక్టర్‌ని ఎలా వీళ్ళు కొలుచుకుంటారంటే డాక్టర్ మంచా కాదా అని, ఈ డాక్టర్ దగ్గరికి పోతేనే నాకు పీరియడ్ వచ్చింది, ఆ డాక్టర్ ఇచ్చే మెడిసిన్ వాడితేనే పీరియడ్ వచ్చింది, దానివల్ల ఈ డాక్టర్ మంచి అని అట్లా చెప్పుకుంటారు. నో, అది కాదు. పీరియడ్ అనేది న్యాచురల్‌గా ఉమెన్‌కి 28 డేస్‌లో రావాలి. సో, ఆ 28 డేస్‌లో ఒకరోజు అటు ఇటుగా సో, అది రాలేదు అంటే మాత్రం ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఒక 4 రోజులు, 5 రోజులు లేట్ అవుతుందన్నా కూడా వెంటనే డయాగ్నోస్ చేసుకోవాలా. ఏమైనా ఇష్యూ ఉందా? బికాజ్ అన్ని డేస్ లేట్ అవ్వకూడదు. 28 డేస్ ఈస్ ద కరెక్ట్ సైకిల్. అంటే వీళ్ళు కొందరు ఏం చేస్తారంటే పీరియడ్స్ రావద్దు అంటే ఫంక్షన్స్ ఉన్నాయి, కొన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి అని చెప్పేసి కూడా టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల ఫ్యూచర్‌లో వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ రావచ్చా? ఎలాంటి ప్రాబ్లమ్ వస్తుంది? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమి అంటే రీసెంట్‌గా ఈ ఆర్టికల్‌లో చాలా వైరల్ కూడా అయింది. ఐ థింక్ మహారాష్ట్ర ఆర్ తమిళనాడు, ఐ డోంట్ రిమెంబర్ ది గర్ల్. చనిపోయింది అమ్మాయి. టాబ్లెట్స్ వేసుకొని ఎన్ని డేసో ప్రొలాంగ్ చేయాలి అని రోజు వేసుకుంటూ బాడీలో హార్మోన్ డిస్రప్షన్ జరిగి ఆ అమ్మాయి షీ ఈజ్ నో మోర్. చనిపోయింది ఆ అమ్మాయి. ఓవర్ బ్లీడ్ అయిపోయిన తర్వాత ఆమెను కాపాడలేకపోయినారు. సో, అంటే అసలు ఆ టాబ్లెట్ వాడడమే రాంగ్ కాన్సెప్ట్ అంట. మీరు పీరియడ్‌ని పోస్ట్‌పోన్ చేసుకోవడానికి అది పర్పస్ ఏదన్నా కావచ్చు. నెవర్ డూ దట్ అని చెప్తా నేను. సో, లెట్ ఇట్ హ్యాపెన్. అది న్యాచురల్ థింగ్, అది లెట్ ఇట్ హ్యాపెన్. అది ఏమన్నా ఉండని ఆ సిట్యుయేషన్ మీరు ఒకవేళ అటెండ్ అవ్వలేని పరిస్థితి ఉంటే డోంట్ అటెండ్ ఇట్. నో ప్రాబ్లమ్. అంతేగాని దానికోసం ఆ టాబ్లెట్లు వేసుకొని దానివల్ల ఫర్టిలిటీ పర్మనెంట్‌గా కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ కాలం వాడుతున్నారనుకోండి దాన్ని. పీరియడ్ పోస్ట్‌పోన్ చేసుకోవడం కోసం కంటిన్యూయస్‌గా ఆ సంవత్సరంలో 2, 3 సార్లు అట్లా వాడినారనుకోండి. ఫ్యూచర్‌లో పర్మనెంట్‌గా వాళ్ళ ఇన్‌ఫర్టిలిటీ నుంచి వాళ్ళు రికవర్ కాలేని సిట్యుయేషన్స్ ఎన్నో ఉన్నాయి. సో, అట్లాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో, బెటర్ డోంట్ గో ఫర్ దట్ పిల్స్ అనే చెప్తా నేను. ఇప్పుడు చాలా మందికి అమ్మాయిల్లో కూడా ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్ అనేది చాలా వస్తూ ఉంది. సో, దీనికి కూడా మెయిన్ ఎక్కువ రీజన్స్, కామన్ రీజన్స్ అంటే ఏమున్నాయి? హార్మోనల్ ఇష్యూసే అండి. దానికి ఇన్‌ఫర్టిలిటీకి ఉమెన్‌లో హార్మోనల్ ఇష్యూస్‌కి మించి ఏం పెద్ద ఉండవు. వాళ్ళ హార్మోన్ ఇష్యూస్‌ని కరెక్ట్ చేసుకోగలిగితే, వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, స్ట్రెస్, స్లీప్ అన్నీ కరెక్ట్ చేసుకోగలిగితే అబ్సల్యూట్‌లీ ఫర్టిలిటీ వస్తది. అండ్ దానికోసం వాళ్ళు ఏ ఐవీఎఫ్ సెంటర్‌కో లేకపోతే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో ఎట్లా అయిపోయిందంటే ఫర్టిలిటీ అంటేనే గైనిక్ దగ్గరికి పోతేనే ప్రెగ్నెన్సీ వస్తది. లేదా ఐవీఎఫ్ చేసుకుంటేనే పిల్లలు పుడతారు. లేదా లేదు అనే స్థితికి చాలామంది వెళ్ళిపోయినారు. అది చాలా పెద్ద తప్పు. బికాజ్ ఫర్టిలిటీ ఈజ్ న్యాచురల్. మనిషి అనేవాడు ప్రత్యుత్పత్తి అనేది అది కామన్‌గా జరగాలది. అంతేగాని ట్రీట్మెంట్‌ల వల్ల జరుగుతుంది అంటే మీరు ఎక్కడో చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. మీ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ హార్మోన్ డిస్రప్షన్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకోవాలి. న్యాచురల్‌గా జరిగిపోతదంతా.